వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను సౌమ్య. ఈరోజు బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. బల్కంపేట ఎమ్మెల్యే కళ్యాణానికి పటిష్ట ఏర్పాట్లు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడి. ఏ రాష్ట్రంలోనైనా కళ్యాణ లక్ష్మి పథకాలు అమలు చేస్తున్నారా? బీజేపీ కాంగ్రెస్ నేతలను ప్రశ్నించిన కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం. పెండింగ్లోని 3,000 కోట్ల బకాయిలని వెంటనే విడుదల చేయండి. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డిమాండ్. టార్పాలిన్ కవర్లని రొటేషన్ పద్ధతిలో వినియోగించుకోండి. టీడీపీ జై కిసాన్ సంస్థ జనరల్ సెక్రటరీ మట్ట రాజేశ్వర్ రెడ్డి సూచన. ఇక డీటెయిల్స్లోకి వస్తే, హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణానికి పటిష్టమైన ఏర్పాట్లు చేయనున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. వచ్చే నెల 20వ తేదీన జరిగే అమ్మవారి కళ్యాణం నిర్వహణ ఏర్పాట్లైన MCHRDలో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 19న ఎదుర్కోళ్లు, 20న కళ్యాణం, 21న రథోత్సవం జరుగుతాయని వివరించారు. అమ్మవారి కళ్యాణానికి లక్షలాది మంది భక్తులు తరలిరానున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం అమ్మవారి కళ్యాణం ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. కొంత ఏర్పాట్లు ప్రిపరేషన్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి వచ్చే భక్తులకు ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు మరి ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బల్కంపేట ఎల్లమ్మవారి చరిత్ర కూడా కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం చరిత్ర. మీకు అక్కడ ఒక గ్రామం ఉండే, ఆ గ్రామంలో మరి అమ్మవారు వెలిసింది నీళ్ల నుండి అని మన చరిత్ర చెప్తుంది. కాబట్టి ఆ చరిత్ర కలిగినటువంటి అమ్మవారిని పవిత్రంగా మరి పూజించేటువంటి భక్తులు కొన్ని లక్షల సంఖ్యలో మరి అమ్మవారి కళ్యాణంకు రావడం జరుగుతుంది. ప్రతి మంగళవారం, శుక్రవారం, ఆదివారం కానివ్వండి. మరి ఈ సంవత్సరం ఏంటంటే ఈ మెయిన్ ద్వారం ఏదైతే ఉన్నదో ఆ వెండి తాపడం చేపేయడం జరుగుతుంది. దాంతోపాటు బంగారు మండపము, ఇట్లా చాలా కార్యక్రమాలను కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా సమిష్టిగా అక్కడ ఉన్నటువంటి స్థానికులను కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకొని వాళ్ళ సహకారం తీసుకొని కూడా మరి బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాలన్నీ నెరవేర్చడం జరుగుతుంది. చుట్టుపక్కల ప్రాంతాల రోడ్లు కానివ్వండి, డ్రైనేజీ వ్యవస్థ కానివ్వండి, మంచినీటి సదుపాయం, లైటింగ్ సదుపాయం కానివ్వండి, వచ్చే భక్తులకు మరి పోలీస్ బందోబస్తు కానివ్వండి, సీసీ కెమెరాలు కానివ్వండి, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా మీరు చూస్తే అది ఒక పుణ్యక్షేత్రం తయారైంది. ఈరోజు రెండు మెయిన్ రోడ్డు మీద కానీ పక్కన 2 మండపాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అక్కడ స్థానికంగా కొబ్బరికాయలు, పూలు అమ్ముకునేటువంటి సంవత్సరాల తరబడి, అంటే వాళ్ళ పూర్వీకులు కూడా అమ్ముతుండే వాళ్ళందరికీ 34 షాపులు మరి కన్స్ట్రక్షన్ చేసి ఉచితంగా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒక పవిత్రమైనటువంటి దేవాలయం కాబట్టి ఆ దేవాలయం దగ్గర అందరూ సంతోషంగా ఉండాలి, భక్తులందరూ సంతోషంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఏర్పాట్లకు ఎటువంటి లోటు లేకుండా జాగ్రత్త తీసుకుంటాం. ఓకే. బీజేపీ, కాంగ్రెస్ తాము అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా కళ్యాణ లక్ష్మి లాంటి సంక్షేమ పథకాలు పేద ప్రజలకి అందిస్తున్నాయా అని కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రశ్నించారు. కుకట్పల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో 173 మంది లబ్ధిదారులకి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. అభివృద్ధి చేస్తుంటే ప్రశ్నించడమే తప్ప దేశ ప్రజలకు ఎలాంటి పథకాలని కేంద్ర ప్రభుత్వం అందించడం లేదని ఆరోపించారు. రాబోయే ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని కోరారు.
వాళ్ళు ఈ రోజు మనకి ఏ రకంగా కూడా బీజేపీ సాయం చేయట్లేదు, కాంగ్రెస్ సాయం చేయకుండా ముఖ్యమంత్రి గారు ఎవరు ఆడపిల్ల పిల్లైనా ఖచ్చితంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అది కూడా తల్లి పేరు మీద ఇవ్వాలనుకుంటే ఆలోచన ఇస్తున్నారు. మీరు అడగారు పక్కకున్న బీజేపీ రాష్ట్రాల్లో ఎక్కడైనా కళ్యాణ ఇస్తుందా, విషయాలు ఇస్తుందా? ఇలా ఆడపిల్ల కొడితే 14,000 రూపాయలు, ముప్పై కొడితే 13,000 రూపాయలు. ఏదైనా ఇలా ఆడపిల్ల గౌరవించిన రాష్ట్రం ఓన్లీ తెలంగాణ. రెగ్యులేషన్స్ వస్తాయి, ఇవి వస్తారు ఇక తీసిన మీకు చేసి మరి ఇలా ఇటువంటి మంచి పని చేసి ఆడపిల్లలు గుర్తించి 1,00,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళకు మీరు ఓటేస్తారా, లేకపోతే అబద్ధాలు చెప్పి ఓటేస్తారా? మీరే సర్పంచుల ఆత్మహత్యల నేపథ్యంలో పెండింగ్లో ఉన్న 3,000 కోట్ల బకాయిలని వెంటనే విడుదల చేయాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ డిమాండ్ చేశారు. హైదరాబాద్ విద్యానగర్లోని బీసీ భవన్లో సర్పంచులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుండి ఫ్రీజ్ చేసిన నిధులని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సర్పంచుల సమస్యలపై ఈ నెల 13న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని సర్పంచులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భం గుర్తు చేస్తున్నాను. దేశంలో ఎన్నో మాకు నంబర్ 1 అవార్డులు వచ్చినాయని చెప్తున్నటువంటి గ్రామ పరిషత్ పనులలో కూడా తామకు ఎన్నో అవార్డులు వచ్చినామని చెప్పుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వము నంబర్ 1 దేంట్లో ఉందంటే సర్పంచుల ఆత్మహత్యల్లో కూడా నంబర్ 1 ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. సర్పంచులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, బీఆర్ఓలు అందరూ పనిచేసి ప్రభుత్వానికి అతిపెద్ద గుర్తింపునిస్తున్నటువంటి ఈ సమయంలో కూడా సర్పంచులు ఆత్మహత్యలు చేసుకోవడం అనేటటువంటిది ఏంటి అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాము. ఈ ఏటా కనీసము 10 లక్షల నుంచి 15 లక్షల నిధులు రావాల్సినటువంటి గ్రామ పంచాయతీల్లో కూడా దాదాపు 4 సంవత్సరాల నుంచి నిధులు లేక పంచాయతీ సర్పంచులు అందరూ కూడా ఎక్కడా లేనటువంటి విధంగా ఒక్కొక్కరు 10 లక్షలు 15 లక్షల అప్పులు తీసుకొచ్చి గ్రామ పంచాయతీలు 10 నుంచి 50 లక్షల వరకు అప్పులు తీసుకొచ్చి తమ విద్యుత్ ధర్మాలను నిర్వర్తిస్తుంటే ప్రభుత్వానికి ఏమో అవార్డ్స్ వస్తున్నాయి, వీళ్ళేమో ఆత్మహత్యలు చేసుకుంటుండ్రు. అంటే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ దొంగ బుద్ధి ద్వారా, మోసం బుద్ధి ద్వారా పేరు వాళ్లకు ఆత్మహత్యలు వీళ్ళకైతున్నాయని చెప్పేసి ఈ సందర్భం గుర్తు చేస్తున్నాం. ఈ దేశంలో కూడా ఈ కేంద్ర ప్రభుత్వము మొట్టమొదటిసారిగా జాతీయ వ్యాప్తంగా డైరెక్ట్ సర్పంచులకు నిర్వహించేటటువంటి కార్యాచరణ చేపట్టింది. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళకు ఆటోమేటిక్ గా రావాల్సినటువంటి నిధులను కూడా ఫ్రీజ్ చేసే. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బదనకల్ రైతులకి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం జై కిసాన్ సంస్థ జనరల్ సెక్రటరీ మట్టా రాజేశ్వర్ రెడ్డి అండగా నిలిచారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకోవడానికి వర్షం బారిన ధాన్యం తడవకుండా కాపాడడం కోసం టార్పలిన్ కవర్లని ఏఎంసీ మాజీ డైరెక్టర్ జిగురు నరేష్తో కలిసి రైతులకి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షం సమయంలో రైతులు కవర్లని రొటేషన్ పద్ధతిలో వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ డైరెక్టర్ మాధవరావు, రైతులు భూపాల్, వెంకట్రావు, రాజు, మహిళ రైతులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. జై తెలంగాణ. నా పేరు మట్టా రాజేశ్వర్ రెడ్డి. నేను తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఇండియా జనరల్ సెక్రటరీని. ఈరోజు బదనకల్ గ్రామంలో రావడం జరిగింది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మధ్య కాలంలో తెలంగాణలో అనేక ప్రాంతాల్లో అకాల వర్షాలు చాలా పడుతూ ఉన్నాయి. దానివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. రైతుల పరిస్థితి ఎట్లా వచ్చిందంటే ఈ అకాల వర్షం వల్ల ఎప్పుడు ఏ వర్షం వస్తుందనో గంటకు ఆకాశం వైపు చూసే పరిస్థితి వచ్చింది. దానివల్ల వరి యొక్క పొలాలు మొత్తం తీవ్రంగా నష్టపోయాయి. అదేవిధంగా ఎక్కడైతే ఈ ఐకేపీ సెంటర్స్ కానీ లేకపోతే ప్యాక్ సెంటర్స్కి వచ్చిన వడ్లు కూడా వర్షానికి నానుతూ అధిక కష్టాలు పడుతూ ఉన్నారు రైతులు. దీనివల్ల వర్షాలు ఎప్పుడైతే వర్షాలు పడడం వల్ల రైతులు ఒక మానసిక దృఢత్వం పెంచడానికి, వాళ్ళు భరోసా పెంచడానికి టీడీఎఫ్ వంతుగా టీడీఎఫ్ జై కిసాన్ ప్రాజెక్టుతో వంతుగా మేము ఈ యొక్క కవర్స్ని అందజేయడం జరుగుతుంది. మా టీడీఎఫ్ ద్వారా ఇంకో చిన్న విజ్ఞప్తి ఏంటంటే చాలా సంస్థలు ఎన్నో ఉన్నాయన్నమాట, దేశంలో ఎన్నో ఉన్నాయి. ఎన్నో సందర్భాల్లో వాళ్ళు సేవ చేసిన సందర్భాలు ఉన్నాయి. నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఈ యొక్క కాలంలో, కష్టకాలంలో రైతుల్ని మీరు కూడా ఆదుకోవాలని టీడీఎఫ్ జై కిసాన్ ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఈ విధంగా ఇచ్చిన ఈ పాలిథిన్ కవర్స్ని, ఎందుకంటే మీరు మీ మధ్యలో గొడవ పడకుండా ఈ అన్ని కవర్స్ అనేది మన
మేనేజర్ ఐకేపీ మేనేజర్ దగ్గర అందుబాటులో ఉంటాయి. సో ఎవరు తొందరపడకుండా ఒక రొటేషన్ పద్ధతిలో మీరు ఈ యొక్క కవర్స్ని వినియోగించవలసిందిగా టీడీఎఫ్ ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. కదా సడన్గా వర్షం వస్తే ఈ పరదాలు వాళ్ళే అక్కడ ఉన్నటువంటి సెంటర్ వాళ్ళు తీసుకొని కప్పి కొంత అక్కడికైనా సాయం చేయగలుగుతారు. ఈ 5 పరదాలు అక్కడికి పోతే ఎవరైతే వడ్లు పెట్టిన వాళ్ళు ఖాళీ ఉంటాయి కదా, వారి వేరే వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను సార్ గారికి చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే వారు స్పందించి నేను ఖచ్చితంగా మీ ఊరికి నేను పంపిస్తాను, నరేష్ మీరు ఉండండి అని చెప్పి అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా చెప్పగానే వెంటనే మాధవరావు గారికి డైరెక్టర్ గారికి కొందరికి చెప్పడం జరిగింది. రైతులకు వెంటనే తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా సహాయం చేస్తున్నటువంటి టీడీఎఫ్ జై కిసాన్ వారికి ఒక రైతుగా, ఒక నాయకుడిగా, ఒక యువ రైతుగా నేను సెల్యూట్ చేస్తూ ఉన్నాను. రైతు అనేవాడే ఎప్పటికీ జవాన్ ఎంత గొప్పనో రైతు కూడా అంతే గొప్ప. ఆ విధానంలో రైతుకు ఈ నెల 14న కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో కరీంనగర్లో నిర్వహించ తలపెట్టిన హిందూ ఏక్తా యాత్రని జయప్రదం చేసి హిందువుల ఐక్యతని చేపట్టాలని పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ నాయకులు పిలుపునిచ్చారు. మీడియా సమావేశంలో పార్టీ అసెంబ్లీ కన్వీనర్ కరెడ్ల మల్లారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి కోలాకృష్ణ, బీజేవైఎం మండల అధ్యక్షుడు కుడికల జనార్దన్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు వరి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. 4వ తారీఖు ఆదివారం రోజున సాయంత్రం 4 గంటలకు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ గారి నేతృత్వంలో నిర్వహించే హిందూ ఏక్తా యాత్రను అందరూ విజయవంతం చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ధర్మరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి ప్రతి సంవత్సరం లాగానే ఈ హనుమాన్ జయంతి రోజున హిందూ ఏక్తా యాత్రను ఘనంగా కరీంనగర్ నడిబొడ్డున 1,00,000 మందితో నిర్వహించడం జరుగుతుంది. దానికి ముస్తాబాద్ మండలం నుంచి పెద్ద ఎత్తున హాజరై ఈ హిందూ ఏక్తా యాత్రను విజయవంతం చేసి హిందువుల యొక్క ఐక్యతను ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఈ హిందూ ఏక్తా యాత్రను ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై. నాడు ఆదివారం రోజున సాయంత్రం మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు బండి సంజయ్ గారు తలపెట్టినటువంటి హిందూ ఏక్తా ర్యాలీని విజయవంతం చేయాలని ఈరోజు ముస్తాబాద్ మండలంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా హిందూ బంధువులందరూ పాల్గొని ఈ హిందూ ఏక్తా ర్యాలీని విజయవంతం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఈ రోజు నుండి మొదలుకొని 2 రోజుల వరకు మండల్లో ప్రతి విలేజు అందరి హిందువులను కలిపి ఆ రోజు ఈ హిందూ ఏక్తా ర్యాలీని విజయవంతం చేసే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. జై హింద్, జై భారత్. బాపట్ల జిల్లాలోని మాజీ సైనికులు ఎదుర్కొంటున్న సమస్యలని త్వరగా పరిష్కరించాలని నియోజకవర్గ సైనిక సంక్షేమ సంఘం మాజీ అధ్యక్షుడు ఎంపీటీసీ సభ్యుడు తాండ్ర సాంబశివరావు, తెలంగాణ ఆంధ్ర సబ్ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండర్ మేనేజర్ జనరల్ రాకేష్ మనోచాని కోరారు. మాజీ సైనికుల సమస్యలపై ఆయన కలిసిన సందర్భంగా జిల్లాలోని మాజీ సైనికుల సమస్యలు తీర్చడంతో పాటు సూర్యలంక క్యాంటీన్ సందర్శిస్తామని హామీ ఇచ్చారని తాండ్ర సాంబశివరావు మీడియాకి తెలిపారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా సైనిక సంక్షేమ అధికారిని గుణశీల, సూపరింటెండెంట్ ఆనందరావు, మేనేజర్ శంకరయ్య, సైనిక అధికారులు, బాపట్ల మాజీ సైనికులు పాల్గొన్నారు.
మార్క్ఫెడ్ ద్వారా ప్రభుత్వమే మద్దతు ధర చెల్లించి మక్కలు ధాన్యం కొనుగోలు చేస్తుందని హన్మకొండ PACS చైర్మన్ చిట్యాల హరికృష్ణ తెలిపారు. గ్రేటర్ వరంగల్ హన్మకొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మక్కలు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మక్కలు ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఎలాంటి దిగులు చెందవద్దని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో PACS వైస్ చైర్మన్ కంకల సదానందం, డైరెక్టర్లు జున్ను స్వామిదాస్, నేరెళ్ల రాజు, లింగం, కోటి, స్థానిక ప్రజాప్రతినిధులు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క పాల్గొన్నటువంటి మా పాలక వర్గంకు మరి రైతులకు, రైతు కోడ్లందరికీ కూడా పేరు పేరున తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క రైతుకు నేను తెలియజేయనగా ప్రతి ఒక్కరు కూడా తీసుకొచ్చినప్పుడు వ్యవసాయ శాఖ వాళ్ళు సూచించిన నాణ్యతా ప్రమాణాల ప్రకారంగా కొనుగోలు కేంద్రానికి తీసుకురావాల్సింది కోరుకుంటున్నాం. రైతుకు 11 కిలోలు తగ్గిస్తున్నారని రైతులు అలాంటి అపవాదులు, అన్ని అపవాదులు అలాంటిది ఇక్కడ ఏం లేదు. కేవలము 800 గ్రాములు 40 కిలోల బస్తాకు 800 గ్రాములు మాత్రమే సంచవదన చేయడం జరుగుతుంది. ఇక్కడ 1 కిలో మాత్రం 41 కిలో మాత్రం పెట్టడం జరుగుతుంది. ఇదంతా కూడా ప్రతిపక్షాలు, గిట్టని వాళ్ళు రైతులు ఇబ్బంది పెట్టడం చేస్తున్న ప్రచారం తప్ప మా కేంద్రంలో ఇక్కడ అట్లాంటి 10 కిలోలు కానీ పరుగులు తీయడం జరగదు. ఏదైనా తేడా ఉంటే మాత్రం వ్యవసాయ శాఖ వాళ్ళు నిర్ణయించిన ప్రకారమే దాన్ని తేడా ఉంటుంది. నిర్మల్ జిల్లా బైంసా పట్టణం బోడగుట్టపై ఆంజనేయ స్వామి వెలిసిన విషయం వాస్తవమని బద్దం భోజారెడ్డి అనే వ్యక్తి మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. ఆంజనేయ స్వామి విగ్రహం కొండపై వెలిసినట్టు ఈ నెల 5న బ్రహ్మముహూర్తంలో కలలో వచ్చిందని అన్నారు. ఉదయాన్నే కొండపైకి వెళ్లి చూడగా సాక్షాత్తు వీరాంజనేయ స్వామి విగ్రహం అగుపడిందని అన్నారు. విగ్రహం వెలిసిన చిత్రాలు వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసిన విషయం వాస్తవమేనని తెలిపారు. అయితే ఈ చిత్రాలు చూసి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ ఉన్న విగ్రహాన్ని రహస్య ప్రదేశానికి తీసుకెళ్లారని ఆరోపించారు. అదే రోజు తనపై పోలీసులు కేసు నమోదు చేశారని, తన దగ్గర పనిచేస్తున్న కార్యాలయ సిబ్బందిని కూడా విచారణ పేరిట పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లి చిత్రహింసలకి గురి చేస్తున్నారని అన్నారు. ఆ విగ్రహాన్ని పురావస్తు శాఖ ద్వారా పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కోరారు. శాస్త్రోక్తంగా పూజలు జరిపించి విగ్రహాన్ని పునఃప్రతిష్టాపన చేయాలని డిమాండ్ చేశారు. గత 10 ఏళ్లుగా తాను అనేక సేవ, భక్తి కార్యక్రమాలకి తన వంతు సహాయం అందిస్తున్నానని తెలిపారు. తన ఎదుగుదలని గిట్టని వారు తనపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కేసులు నమోదు చేశారని ఆరోపించారు. నేను బద్దం భోజారెడ్డి, బిజ్జూరు విలేజ్, బైంసా మండల్, నిర్మల్ డిస్ట్రిక్ట్. మొన్న 5వ తారీఖు రోజు జరిగిన సంఘటన గురించి ఆంజనేయ స్వామి నాకు కలలో కనిపించి ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళడం జరిగింది. దాని గురించి నేను పోస్ట్ కూడా చేయడం జరిగింది. దాని తర్వాత పోలీసులు రావడము, అక్కడ నుంచి విగ్రహాన్ని తొలగించి రాష్ట్రీయ ప్రదేశంలో ఎక్కడో పెట్టడం జరిగింది. అంతేకాకుండా నా మీద కేసు ఫైల్ చేయడం జరిగింది. మరియు నా దగ్గర పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ని విచారణ పేరుతో పిలిపించి పోలీస్ స్టేషన్గా విచక్షణ రహితంగా వాళ్ళని కొట్టడం జరిగింది. ఈ రోజు కూడా మళ్ళీ పోలీసు వాళ్ళు పిలిపించి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. మీరు వెంటనే ఇలాంటి చర్యల్ని మానుకొని ఆ విగ్రహం ఎక్కడి నుంచి అయితే మీరు తొలగించడం జరిగిందో దాన్ని శాస్త్రోక్తంగా ఆ విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. దీనిపై పురావస్తు శాఖ వాళ్ళని పిలిపించి వారితో విచారణ జరిపించి ఒకవేళ మేము చేసింది తప్పైతే మేమే విగ్రహ ప్రతిష్టలు పెట్టారని మీరు సాక్ష్యాలను ఎలా సృష్టిస్తున్నారో అదే నిజమైతే మమ్మల్ని పనిష్మెంట్ చేయండి. అంతేగాని ఇక్కడ
శాంతి భద్రత పేరుతో మమ్మల్ని విసిగిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. దీని మీద ఏదైతే ఉన్నదో మీరు మా మీద చర్యలు ఎలాగైతే తీసుకుంటారో ఖచ్చితంగా మేము తప్పు చేయలేదని మేము గట్టిగా భగవంతుని మీద నాకు నమ్మకం ఉంది. నేను ఎలాంటి తప్పు చేయలేదు. అందుకు అనుగుణంగానే మీరు మమ్మల్ని విచారణ పేరుతో విసిగించకండి. తగు విచారణ మీరు జరిపించి తగు చర్యలు తీసుకోండి. తప్పు చేసి చర్యలు తీసుకోండి. మేము ఇమ్మీడియట్ గా మిమ్మల్ని డిమాండ్ చేసేది విగ్రహాన్ని ప్రతిష్ఠించి హిందూ సాంప్రదాయబద్ధంగా అక్కడ మళ్ళీ పునఃప్రతిష్టాపన జరిపి హిందూ మనోభావాల్ని కాపాడాలని మీ అందరికీ డిమాండ్ చేస్తా ఉన్నాను. నమస్కారం. హైదరాబాద్ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి కమల ప్రసన్న నగర్లో ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఉన్న ఏపీకి చెందిన జయకృష్ణ అనే వ్యక్తి మంటల్లో కాలిపోయాడు. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇంటి మొదటి అంతస్తులో మంటలు చెలరేగడంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పివేశారు. అప్పటికే జయకృష్ణ మృతి చెందాడు. మృతుడికి భార్య, 3 పిల్లలు ఉన్నారు. వీరందరూ భీమవరంలో ఉన్నారు. మృతునికి మద్యం ఎక్కువగా తీసుకునే అలవాటు ఉందని బంధువులు చెబుతున్నారు. ప్రమాదానికి గల కారణం దర్యాప్తులో తేలుతుందని పోలీసులు తెలిపారు. రూమ్ షిఫ్టింగ్ ఉందని చెప్పేసి వచ్చాడు. తర్వాత ఇక్కడ అలానేమో బయటికి చిన్నానంటి దగ్గర ఉన్నాడు. రూమ్ షిఫ్టింగ్ సదరుతో ఉండంటే సామాన్లు చెప్పాను సార్. అందులోకి పడుకున్నాడని చెప్పేసి నేను రాలేదు. మా ఊరి నుంచి పంపించాను. వచ్చి చూసుకున్నాడు సార్. పడుకున్నాడు అంటే ఇంకా మా అమ్మను కూడా తీసుకుపోతాం అనేసి జిమ్ దగ్గర సైకిల్ ఉంది కదా అది కూడా తీసుకుపోతామని చెప్పేసి వచ్చినాడు. అప్పటికి 1 అవర్ ఫోన్ చేసి మా చెల్లికి ఫోన్ చేసి ఇలాగా కాల్. గుడ్ ఆఫ్టర్నూన్. సుమారు 13 గంటల 20 నిమిషాలకు మాకు డయల్ 100 ద్వారా కాల్ వచ్చింది. ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది అన్నట్టుగా. ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది అనేటాలకు ఎక్కడి నుంచి వచ్చిందంటే కాల్ అది కమల ప్రసన్న నగర్ రోడ్ నెంబర్ 4లో ఫ్లాట్ నెంబర్ 30లో ఫైర్ యాక్సిడెంట్ జరుగుతున్నాడు తెలిసింది. మేము ఇక్కడ వచ్చి చూడగా మంటలు చెలరేగుతున్నాయి. ఫస్ట్ ఫ్లోర్ నందు జరిగింది ఇన్సిడెంట్. మేము వెళ్ళి ఫైర్ డిపార్ట్మెంట్ కాల్ చేసి ఫైర్ ఇంజన్ పిలవగానే వాళ్ళు వచ్చి వాటర్ కొట్టారు. లోపల చూసేటాలకు ఒకటి మేల్ బాడీ ఉన్నది, డెడ్ బాడీ ఉన్నది. ఆ ఫైర్ అనేది బెడ్రూమ్లో జరిగింది. అది ఓన్లీ బెడ్రూమ్లో జరిగినట్టుగా కనబడుతున్నది. అతను సూసైడ్ చేసుకున్నదా లేదా అనేది దర్యాప్తుని మొత్తం చెప్తాము. అయితే గత 6 నెలల నుంచిగా వీళ్ళు రెంట్కుంటున్నారు. ఇక్కడ రెంట్కుంటున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ను అంటే ఒక 3 పిల్లలు ఉన్నారు, భార్య. అందరినీ భీమవరం, వాళ్ళ నెగిటివ్ భీమవరం అక్కడ తీసుకెళ్లారు. అక్కడ ఇంటి దగ్గరనే పెట్టారు. రూమ్ చేంజ్ చేద్దాం, షిఫ్ట్ చేద్దాం అన్నట్టుగా సామాన్లు వచ్చిండ్రు. వాళ్ళు ఇక్కడ వచ్చిండ్రు. అతనితో పాటు చిన్న అనే వ్యక్తి ఉన్నాడు. చిన్న అనే వ్యక్తి వేరే పని మీద సైకిల్ తీసుకొద్దామని బయటికి వెళ్ళాడు. ఇక్కడ వచ్చి చూడగా అంటే ఆల్రెడీ ఫైర్ ఇంజన్ వచ్చింది, మంట అనేది చెలరేగుతున్నది. తెలంగాణ ఎస్ఎస్సి ఫలితాల్లో భాష్యం విద్యార్థులు సత్తా చాటారు. ఫలితాల్లో 185 మంది భాష్యం విద్యార్థులు జీపీఏ 10/10 సాధించి చరిత్ర సృష్టించారు. 9.8 ఆ పైగా 392 మంది, 9.7 ఆ పైగా 583 మంది, 9.5 ఆ పైగా 775 మంది, 9కి పైగా 1327 మంది విద్యార్థులతో పాటు మొత్తం 10,428 మంది ఏ గ్రేడ్లు కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ భాష్యం జోనల్ హెడ్ బి అంకమ్మరావు మాట్లాడుతూ ఫలితాల్లో విద్యార్థుల శ్రమ, ఉపాధ్యాయుల కృషి ఫలితంగానే ఇలాంటి అద్భుత విజయాలు సాధించగలిగామని అన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను, ఉపాధ్యాయేతర సిబ్బందిని విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ అభినందించారు. కార్యక్రమంలో హైదరాబాద్ సీఈఓ చైతన్య ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.
ఈరోజు ప్రకటించినటువంటి తెలంగాణ ఎస్ఎస్సి 2023 ఫలితాలలో భాష్యం విద్యార్థులు జీపీఏ 10/10 180 మెంబర్స్ సాధించి జైత్రయాత్ర కొనసాగించారండి. అదేవిధంగా జీపీఐ 9.8 and above 392 members, 9.7 and above 583 members, 9.5 and above 775 members, 9 and above 1327 1327 members గ్రేడ్లు సాధించారు. అదేవిధంగా ఓవరాల్గా A1 గ్రేడ్లు 10,428 మెంబర్స్ 10,428 మెంబర్స్ ఏ గ్రేడ్ సాధించి భాష్యం విద్యార్థులు రికార్డు సృష్టించారండి. అదేవిధంగా విద్యార్థుల యొక్క శ్రమ, ఉపాధ్యాయుల యొక్క కృషి ఫలితంగా ఇలాంటి అద్భుతమైన విజయాలు సాధించారు. ఈ ఫలితాలు ముఖ్యంగా ఒక తెలంగాణ హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి మాత్రమే. సో భాష్యం రామకృష్ణ గారి యొక్క విజన్, డైరెక్టర్ హనుమంతరావు గారి యొక్క ప్రణాళిక, అట్లానే CEO చైతన్య గారి యొక్క ఇంప్లిమెంటేషన్తో అద్భుతమైన విజయాలు సాధించడం జరిగింది. అదేవిధంగా సమగ్ర ప్రణాళికతోటి మా ఈ ఫలితాల యొక్క జైత్రయాత్ర కొనసాగించడం జరుగుతుందండి. అదేవిధంగా ఇటువంటి అద్భుతమైన ఫలితాలు సాధించినటువంటి విద్యార్థులు ఉపాధ్యాయేతర సిబ్బంది వారికి ప్రత్యేకంగా భాష్యం విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణ గారు అభినందించడం జరిగింది. సో థ్యాంక్ యూ అనట. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బల్కంపేట ఎమ్మెల్యే కళ్యాణానికి పటిష్ట ఏర్పాట్లు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడి. ఏ రాష్ట్రంలోనైనా కళ్యాణ లక్ష్మి పథకాలు అమలు చేస్తున్నారా? బీజేపీ కాంగ్రెస్ నేతలను ప్రశ్నించిన కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం. పెండింగ్లోని 3,000 కోట్ల బకాయిలని వెంటనే విడుదల చేయండి, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డిమాండ్. టార్పాలిన్ కవర్లని రొటేషన్ పద్ధతిలో వినియోగించుకోండి, టీడీపీ జై కిసాన్ సంస్థ జనరల్ సెక్రటరీ మట్టా రాజేశ్వర్ రెడ్డి సూచన. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.